వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటిదంటే ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే 58 ఎపిసోడ్ అన్నమాట. వీడియోలోకి వెళ్లే ముందైతే ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో, ఇంకా అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అవును ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల మాకెంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా మన వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అవును ఫ్రెండ్స్, మన ఈ వీడియో గురించి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ బాక్స్ లో అయితే తెలియజేయండి. ఇంకెందుకు ఆలస్యం, మీకు ఎంతో ఇష్టమైన ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే 58 ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదామా? ఆ వెళ్ళాం మల్లికక్క, వెళ్ళి వీడియో చూసేద్దాం. అమ్మయ్య, ముగ్గేసుడైతే అయిపోయింది. ఇక లోపలికి వెళ్ళి బావకు చాయ్ పెట్టి ఇయ్యాలి. కోడలి పిల్ల, ఏం చేస్తావు? ముగ్గెత్తన్నత్తమ్మా. ముగ్గెత్తానవా? అబ్బా, ఎంత మంచిగా ఉన్నదే ముగ్గు. నువ్వు ముగ్గెత్తే ఈ ఇంటికే కలొచ్చిందే బిడ్డ. అవునా అత్తమ్మా? ఆవు బిడ్డ, రాజుగా లేవలేదు ఇంకా? ఇంకా లేవలేదత్తమ్మా, పడుకున్నాడు. ఎటు వేయరత్తమ్మా మీరు? ఎట్లేదు బిడ్డ, పొద్దుగాల ఈ వాకింగ్ చేస్తే మంచిదని డాక్టర్ అన్నాడు. ఇక అందుకోసమే అట్లా వాకింగ్ చేసేస్తానా. అవునత్తమ్మా, వాకింగ్ చేస్తే ఒంటికి చాలా మంచిది. అత్తమ్మా లోపలికి రండి, చాయ్ తాగి వెళ్దురు గాని. సరేనా? ఎందుకు బిడ్డ? ప్లీజ్ అత్తమ్మా, నేను పెట్టే చాయ్ తాగవా? లోపలికి రండి. సరే సరే బిడ్డ. అయ్యో, ఇక్కడ కూర్చుంటున్నారేందత్తమ్మా, లోపలికి రండి. ఏం కాదు బిడ్డ, ఇక్కడనే మంచిగా చల్లగా ఉన్నది, ఇటే పట్టుకరాపో. సరే అత్తమ్మా, మీ ఇష్టం. నేను ఒక 2 నిమిషాలలో చాయ్ తీసుకొని వస్తా, ఇక్కడనే కూర్చోండి. సరే బిడ్డ, ఎల్లగానే తీసుకొని రా, నేను ఇక్కడనే కూర్చుంటా. పిల్ల మంచి మంచి ముగ్గులే ఎత్తాంది. నా గీత నేర్పుతుందో నేర్పమనాలే. మా ఇంటికాడ కూడా గీసంటి ముగ్గు ఎత్తా. కాంతా, ఎటు పోతానవే? దుకాణంలోకి పోతానే, నువ్వు ఇక్కడేం చేస్తాను? ఏం లేదే, ఇక్కడ అటు ఇటు వాకింగ్ చేస్తా అంటే ఇక అందులో చూసి ఇట్లా అత్తమ్మా ఇంత చాయ్ వస్తా అన్నది. ఇక అందుకే ఆ చీర కూర్చున్నా. చాయ్ పెడతాందా కొత్త కోడలు? నీ ఒక్కదానికేనా, నాకు కూడా ఏమన్నా ఉన్నదా? దాయే, నీ కూడా పట్టేద్దా? నాకేమద్దే, నేను ఈ దుకాణం నాకు పోయేస్తాగు. నేను కూడా వస్తాయా కాంతం, ఈ సాధానాక ఇద్దరం కలిసి పోదాం. సరేనే. అంజలవా, ఈ కాంతం అత్త వచ్చిందిరా, ఇంకోటి కూడా పట్టుకోండిరా. సరే అత్తమ్మా, తీసుకొస్తా. ఈ ముగ్గు అంజలి వేసిందానే? అవునా కాంతం, అంజలే వేసింది. ఈ పిల్ల ముగ్గులు మంచిగానే వేస్తుంది. అబ్బా, నాకైతే ఇటువంటి ముగ్గులే రావే. నాకైతే అత్తయ్యానే, నాకు కూడా రావు, నాకు చేతే తిరగదు రావే. నీ కోడలు మల్లిక కూడా మంచిగానే వేస్తుందే ముగ్గులు. దానికి బాగానే వచ్చు ముగ్గులు. మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు చిన్న పుస్తకం ఉండే, ఇక ఆ పుస్తకం అంతా ముగ్గులేసి నింపింది. అవునానే, మా ఇంట్లో కూడా అదంటే వేస్తుంది. బుక్ కనబడుతుంది చాలు, వాళ్ళ ముగ్గులు వేసుకుంటూనే ఉంటది. బావా మంచిగా గుర్రు కొట్టుకుంటూ నిద్రపోతాడు కదా. బావా బావా. అంజలి, ఏంటిదిరా? లే బావా, రాజకత్త ముందు కాంతమత్తమ్మ వచ్చిరు. అవునా అంజలి, సరే సరే. తొందర లే బావా, నువ్వు వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడిపో, నేను వాళ్ళ కోసం ఛాయ్ తీసుకొని వస్తా. సరేరా అంజలి, నేను వెళ్ళి మాట్లాడితే పటు. అగో, ఇక్కడేం చెప్తారు పెద్దమ్మా? నీ పెళ్ళం ఇంటి ముందర ముగ్గేసింది, ఇక దానికి చూసుకుంటా కూర్చున్నాం. ముగ్గు చూస్తారా? ముగ్గు చూస్తానాడు రాజు, మంచిగా వేసింది నీ పెళ్ళం. అవును పెద్దమ్మా, ముగ్గు మంచి వేసింది, నేను కూడా చూడలేదు. మరి ఆ ముగ్గు వేసినాక ఈ ఇంటికే కలొచ్చింది, చూసినాడు రాజు. అవును పెద్దమ్మా. ఏందిరా రాజు, ఏందో చిన్న చిన్న పొట్టి పొట్టి బట్టలు ఇష్టమేందిరా? ఇదా షాటు పెద్దమ్మా, పడుకునేటప్పుడు ఇదే వేసుకుంటా నేను. మంచిగుంది బిడ్డ, చిన్నప్పుడు కసంటి లాగులు వేసుకునేటోళ్ళు మీరు. అవునే రాజవ్వ, ప్రసాద్ గారు కూడా చిన్న ఉన్నప్పుడు గసంటి వేసుకునేటోడు, కానీ ఇప్పుడు వేసుకుంటలేడు. అట్లా నానే, ఇది ఏదిరా చేపట్టుకత్తా అన్నది అటేవేంది? అత్తంది కావచ్చు పెద్దమ్మా. అంజలి, అంజలి. వస్తున్నా బావా, టీ తీసుకొస్తున్నా, ఆగు.
మెల్లగా మెల్లగా పట్టుకురా బిడ్డ. ఇగోండి అత్తమ్మ, టీ తీసుకోండి. రెండో తెచ్చినవేంది బిడ్డ? రాజుగాని కోటి చెప్పాను. బావా, టీ తీసుకురమ్మంటావా? వద్దంజలి, ఇప్పుడే లేచిన కదా, మొహం కడుక్కున్నాక తాగుతా. ఓకే బావా. అబ్బా, చాయ్ ఎంత మంచిగా ఉన్నదే. అంతగానో మంచిగా ఉన్నదా నా కాంతం? అందో జురుకుంటే తాగుతావు. మంచిగుందే ఛాయ, నువ్వు తాగు, నీకు తెలుస్తుంది. నేను తాగు ఆశనైతే మంచిగా గోగం వస్తుంది. అబ్బా కొడుక, అమృతం ఉన్నట్టుంది కాదు బిడ్డ. చాలా మంచిగా ఉన్నది. మంచిగున్నది ఆపేద్దమ్మా. అవునరా, నీ పెళ్ళం మంచిగా పెడతాను సాయ. నేను రోజు ఇరికాచి తాగుతా. రా పెద్దమ్మా, రోజు ఇక్కడికే రా, నీకు మంచిగా ఛాయ్ చేసి పోతుంది. సరే సరే బిడ్డ. అంజలి, ఛాయలా ఏమేమి చేసినారా? మంచిగా ఘాటుగా ఛాయ మంచిగా ఉన్నది. ఇంట్లో నా అత్తమ్మ అల్లం, ఇలాచి, ఇంకా మిరియాలు అవన్నీ మంచిగా దంచి మరగబెట్టి చేస్తా ఛాయ్. మంచిగా ఉంటుంది టేస్ట్. ఆహా, ఇవన్నీ ఎత్తనే కావచ్చు. ఛాయ మంచిగా కుదిరింది. రాజావా, ఇక పోదామానే, నాకు దుకాణంలో పని ఉన్నది. పోదాం పాయే, నా చాయ్ కూడా అయిపోయింది. పోదాంపా. గెలవా, మేము పోయేస్తాంరా. సరే అత్తమ్మ, పాయే రాజావా. ఛాయ్ ఎంత మంచిగా చేసినావారా, మెచ్చుకుంటారు నిన్ను. ఏమో బావా, కావాలని అంటారు కావచ్చు వాళ్ళు. బావా, నువ్వు ఒకసారి మొహం కడుక్కొని తాగి చూడు. వీళ్ళు కావాలంటారా లేకుంటే నిజంగానే ఛాయ్ మంచిగుందా? ఏం కాదురా, మంచిగానే ఉంది కావచ్చు, వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్తారు. మంచిగా ఉంది కాబట్టి మంచిగా ఉంది అన్నారు. అయినా నువ్వు టీ బాగానే పెడతావులే. ఇక నువ్వు కూడా మొదలు పెట్టినావా బావా? సరే సరే, ఇక పోదాంపా లోపలికి. లింగక్క, ఈ రాజవ్వ ఆ రాజుగాని పెళ్లి ఎట్లా చేస్తుందో, ఎట్లా ఒడ్డెక్కిస్తుందో అని అనుకున్నా. ఏదోటి లేకుండా మంచిగానే ఒడ్డెక్కిచ్చింది. నీ మొఖమే, నీకోటి తెలుస్తుంది, ఒకటి తెలియదు. అది ఎందుకోసం పెళ్లి చేసిందో నీకు తెలుసానే? గట్లంటేనే లింగక్క. మరి ఇంకెట్లానే ఆ రాజుగాని పైసలు దొబ్బుదామని మెల్లగా ఆమె పెళ్లి అడ్డు పెట్టుకొని ఈ పని చేసింది. ఏ రాజా వసంటిది కాదే లింగక్క. ఓ ఎడ్డుగానా, నీకు దాని అసలు గుణం తెలియదే. మీదికి చూస్తే అందరితో మంచిగానే ఉన్నట్టుంటదే, కానీ వెనకాల నడిపించేటి అన్ని నడిపిస్తేదే. దాని బావతో నీకేం తెలుసు? అట్లా నానే, నాకు గిసొంటిది అని తెలియదే. మరి అవునే లచ్చక్క, మరి ఏందనుకున్నావు? ఇక ఈ రాజుగాని లగ్గం అడ్డం పెట్టుకొని ఉన్న పైసలన్నీ దుడ్డుంది. అవునే, నువ్వు చెప్తా అంటే నేనే అనిపిస్తాంది. మొన్న నువ్వు తనసేపు కొనివన్నావు కదా, కొనివంటే గులుక్కుంటే కొనిచ్చింది. మరి అంటూ ఏంటో దాని పైసలు అయినట్టు కొనకొచ్చిచ్చింది. నువ్వు చూసినావు కదా. ఏమా చూసిన్నే, కానీ గిట్ల చేస్తుందని అనుకోలేదే నేను. ఆగో, కాంతం నువ్వు రాజా వస్తారే. ఆగు, ఎటు పోయేస్తారే కాంతం? దుకాణంలోకి పోయి చక్కెర చాపత్త తెస్తానే. ఈ చక్కెర చాపట్టకు ఇద్దరు పేరానే? ఏ ఇద్దరం ఏం పోలేదే. రాజవ్వ రాజుగారి ఇంటికాంచి వస్తుంది. ఇక ఆడ కలిసిన వల్ల ఇద్దరం ముచ్చట పెట్టుకుంటా ఇటుకి వెళ్ళి వచ్చినాం. ఆహా, కొత్త కోడల దగ్గరికి పోయినావు. సరే సరే, ఇద్దరు సేపు కూర్చో రాదు రే. కూర్చుండే పోతేనే, ఇక ఇంటికాడ కూడా ఏం పని లేదు. అయ్యో, గీ మీద కూర్చోపోయిర్రే, ఏందో కింద కూర్చున్నారు ఇద్దరు. ఇక పెద్ద మనిషి కొద్దావు, నువ్వు ఉన్నావు కదా, ఇక మేమేం కూర్చుంటాం మీద. గట్లంటేనే వేందే రాజవ్వా. ఇట్లా ఇడ కూర్చో, నేను కింద కూర్చుంటానని. ఏమద్దు, ఈడ మంచిగానే ఉన్నది. ఈడగా కూర్చుంటున్నాయి. కూర్చోను. సరేనే. అయితే కానీ కొత్త కోడలు ఏమంటుంది? లేచిందా? లేచిందే, ఎందుకు లేవలేదు? పొద్దుగాలనే లేచింది, ఊడ్చి అలుకు చల్లి ముగ్గు ఎత్తాంది. నేను ఆనందపడి తవ్వ పంచి పోతానా. ఇక ఎట్లా చూసిందో, దా అత్తమ్మ దా అని పిలిచింది నన్ను. చాయ్ పెట్టితే తాగు అని అన్నది. ఇక అక్కడ కూర్చున్నా. ఇక కూర్చున్న లోపే ఇక కాంతం అచ్చకలు వచ్చింది. ఇక అది కూడా గింత తాగింది, నేను గింత తాగి ఇక ఇటే బయలుదేరినామే. ఆహా, పిలిచి చాయ్ పోసిందా అని మీకు? మంచిగా పట్టు. పోసిందే లింగక్క. ఇక అద్దంటే పోసింది. నేను కాంతం ఇద్దరం తాగినాం. మంచిగా కమ్మ ఉంది చాయ్ అయితే. ఓకేనా? అద్దంగా వస్తాడా మీకు? ఇంకెంత పట్టు. ఒక మంచి కోడలు దొరికింది, మంచి కొడుకు కూడా దొరికింది నీకు. దానికేందే లింగక్క, దానికి ఊరంతా చుట్టాలే, అందరు నా ఊళ్ళే అనుకుంటది. కల్మషం లేని మనిషి రాజవ్వా. దానికి ఊరంతా చుట్టాలే గాని ఇక దాని కన్న కొడుకే పరాయోడు. ఏ లింగి,
నడుము ఇట్లా నా కొడుకు జోలు ఎందుకు తీస్తానవే? నీకు అవసరం అనే? అవో అవో నేనవన్ననే ఉన్న ముచ్చట్నా రాజే నేను నేనన్నా తప్పు ముచ్చట మాట్లాడినా? మరి ఎన్నడన్నా నీ కొడుకు నీ ఇంటికి వచ్చిందా చెప్పే? చెప్పవు, నోరు లెక్కలేదు. నువ్వేమో ఊరంతా నావలే అనుకుంటూ, కానీ నీ కొడుకు మాత్రం నాకు అవ్వద్దు అయ్యొద్దని నువ్వు పోయి బతుకుతాడు. ఏందే ఆడేం నన్ను ఉంటాడు? నీకెందుకే? తల్లిని నాకే లేదు, నీకేమైతుందే చెప్పే మధ్యలో? అవ్వో గింతగానే కోపం ఉండద్దే. ఈ రాజా వీణే ఉంటే లొలి పెట్టుకునేటట్టున్నది, దీన్ని తీసుకొని పోతా. రాజావా లింగకతో నీకేందే? మళ్ళీ కానీ నువ్వు రమ్మన్నది, పోదాంపా. మల్లిక రమ్మన్నదానే? సరేపా పోదాం. ఇక్కడ ఉంటే గియే బాగోతాం, పోదాంపా. లచ్చక్క చూసినా అనే రాజవ్వను దాని కొడుకు గురించి తీయంగానే నాగుంబా తీరు బుసగొడతాంది. మరి నువ్వెందుకంటానవే అట్లా? అది నీకు తెలిసిందేనా? దాని కోడలు మంచిది కాదని వాళ్ళు బయటికి వాయే, నీకు తెలియదా? గంతితే రాజవ్వల కొడుకు అంటే కోపం, ఎప్పుడు ఆయన పేరు తీసినా చిర్రు బుర్రు అంటది. నువ్వు అట్లా అనుకుంటానా అనే? అది కాదే అసలు ముచ్చట. దాని కోడలను కొత్తగా పెళ్ళైనాక బాగా టార్చర్ పెట్టిందే, నీకేమరక? నా కల్లారా చూసిందే నేను. ఇక ఇక టార్చర్ పెట్టినాక దాని కోడలు ఏం చేసింది, ఇక ఆయన కొడుకును పట్టుకొని అలా వీకింది. అట్లా నానే? నీవేనా నా ఇవానంగా చెప్తానా? లేకుంటే వాళ్ళ కొడుకు కోడలు ఎందుకు దూరం బతుకుతారు చెప్పు? ఏమో అవ్వ కావచ్చు. ఇక ఏందో మనకు వాళ్ళ గురించి మనకెందుకు పట్టు, దాని గురించి మనకెందుకు పట్టు. ఇక నేను పోతానే లింగక్క, మా వెంకటి నా కోసం చూస్తాను కావచ్చు. బువ్వ కాలైతుంది, పోతావానే? సరేపా, నేను కూడా వస్తాతే. శైలు, ఏంది బావా? అదేనే టెస్ట్ చేసుకున్నావా? ఏమొచ్చింది? నీ బొందరా నీ బొంద, ఎన్నిసార్లు టెస్ట్ చేసుకున్నావు పాజిటివ్ వస్తలేదు. ఈసారి కూడా పాజిటివ్ రాలేదా? ఏందే అసలు నీకు గర్భసంచి ఉన్నదా? అరే తల తిక్క మాటలు మాట్లాడకు, నాకు కోపం వస్తుంది. కాదే మరి ఎందుకు వస్తలేదు ప్రెగ్నెన్సీ? ఏమో బావా, అస్సలు అర్థమైతే లేదు. ఆ డాక్టర్ ఏమో ఈ మంత్ కన్ఫర్మ్ అవుతుందని చెప్పింది. ఇప్పుడు టెస్ట్ చేసుకుంటేనేమో టెస్టులు ఏం వస్తలేదు. ఒకసారి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్దామా? సరే వెళ్దాం గాని ఒకసారి ఆ కిట్ ఇటీ చూద్దాం. ఇంకెక్కడ కిట్టు బావా, అది నెగిటివ్ వచ్చిన వల్ల దాన్ని తీసి అటే డస్ట్బిన్ లో పడేసిన. మంచి పని చేసినావు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటానవే? ప్రెగ్నెన్సీ రాకపోతే ఎట్లా? గదే కదా బావా, నాకు అర్థమైతే లేదు. వీడేమో కంప్లీట్ గా నన్ను అవాయిడ్ చేస్తాడు. ఈ ప్రెగ్నెన్సీ తోటన్నా వాడిని బ్లాక్ మెయిల్ చేద్దామంటే చిన్న ఛాన్స్ కూడా దొరకకుండా అయిపోతుంది. ఏమోనే శైలు, ఇదంతా చూస్తా అంటే అయ్యే పనిలాగైతే నాకు కనిపిస్తలేదు. మొదలు పెట్టినావా? ఏదో ఒకటి అనకుండానైతే ఉండవు. ఆగరాదు, నేను ఏదో ఒకటి చేస్తా గాని. చేత్తా అంటాను, ఏం చేతలేవు. నేను చూతలేనా ఫస్ట్ కాడ నుంచి? నోర్ము బావా, నేనేమో వాళ్ళ దగ్గర డబ్బులు ఎట్లా నొక్కాలని నేను ఆలోచిస్తే నువ్వైతే ఎప్పటికీ అపశకనం మాట్లాడు. ఇవన్నీ అయ్యే పనుల లెక్క కనిపిస్తలేవు అనుకుంటా. కొంచెం పాజిటివ్నెస్ ఉండొచ్చు కదా బావా, ఎప్పటికి ఇట్లనే మాట్లాడతావేంది నువ్వు? సరేనే, మరి ఇప్పుడు ఏం చేస్తావు? వచ్చి ఏం చేస్తా? ఆ ప్రసాద్ గారికి ఫోన్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చింది నీ వల్లనే అని బ్లాక్ మెయిల్ చేస్తా. అట్లా ఎట్లా చేస్తావే? నీకు ప్రెగ్నెన్సీ రాలేదు కదా? ఆ విషయం మనకు తెలుసు గాని ఆ ప్రసాద్ గారికి తెలియదు కదా బావా. మెంటల్ దానా, మరి ఇన్ని రోజులు ఏం చేసినావే? బ్లాక్మెయిల్ చేయొచ్చు కదా? బ్లాక్ మెయిల్ చేయొచ్చు బావా, కానీ దానికి ఒక టైం అంటూ రావాలి కదా. ఇప్పుడు ఆ టైం వచ్చింది, ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తా చూడు. సరే కానీ ఎవరు ఫోన్ చేస్తారు బావా సెల్కి? ఏమైందే? ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు ఆడు. చేస్తలేడు బావా. ఈమె శైలు కదా, ఇప్పుడు ఫోన్ చేస్తుంది ఏంటి? అయినా ఇప్పుడు ఎందుకు చేస్తుంది? మనకెందుకులే, బావ వచ్చినాక ఫోన్ చేసిందని చెప్తా. ఏమైందే? లిఫ్ట్ చేస్తలేడా? చేస్తలేడు బావా, ఆగు మళ్ళీ చేస్తా. అరే మళ్ళీ ఏమని ఫోన్ చేస్తుంది? ఏమన్నా అర్జెంట్ కావచ్చు. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడదాం. హలో ప్రసాద్, వింటున్నావా? ఎందుకురా నన్ను ఇట్లా అవాయిడ్ చేస్తున్నావు చెప్పు. ఏమేంటి అవాయిడ్ చేస్తున్నావు అనుకుంటా ఏమో మాట్లాడుతుంది, నాకు అస్సలు అర్థమైతే లేదు. నాకు తెలుసు ప్రసాద్, వాడుకున్నంతసేపు వాడుకున్నావు, ఇప్పుడు నాకేం సంబంధం లేదన్నట్టు బిహేవ్ చేస్తున్నావు కదా. ఇప్పుడు నా కడుపులో ఒక బేబీ పెరుగుతుంది, దానికి సమాధానం ఎవరు చెప్తారు ప్రసాద్? ఎందుకు నన్ను ఇట్లా అవాయిడ్ చేసి నన్ను బాధ పెడుతున్నావు? ఏమండి
అనుకుంటా మాట్లాడుతుంది. హలో, ఎవరండి మీరు? అరే బావా, మల్లిక రా, ఫోన్ లిఫ్ట్ చేసింది. జీ దొంగముండా. అసలు ఎవరి శైలు? మోసం చేసినవంటుంది, కడుపులో బిడ్డ పెరుగుతుందంటుంది. బావ నాకు తెలియకుండా ఏమన్నా చేస్తున్నాడా అయింది. ఈ విషయం వెంటనే అత్తమ్మకి చెప్పాలి. అద్దద్దు, అత్తమ్మకి తెలిసిందనుకో బావన్ మళ్ళీ ఏదో ఒకటి అంటది. నేనే ఈ విషయం డైరెక్ట్ బావని అడిగి తెలుసుకుంటా అసలేంటి ఈ సంగతి అని. ఖచ్చితంగా బావ ఏదో చేస్తాడు. పెళ్ళైన కొత్తలో నన్ను దూరం పెట్టిండు, ఇందుకే కావచ్చు. బావ అయితే ఇంటికి రాని, ఇవాళ ఏదో ఒకటి తేలాలి. అసలు ఆమె ఎవరు, ఆమె లైఫ్ లోకి ఈయనెందుకు వేయండు నాకు ఏం అర్థమైతే లేదు. బావ ఇట్లెందుకు చేస్తున్నాడు?